ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, నిన్నటి వరకు మీరు నిలబడి వంట చేసుకోగలుగుతున్నారు, కానీ ఈరోజు మీరు చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అని ఆలోచించే లోపలనే మీ కాలు పనిచేయకుండా పోయాయి అండ్ ఇమీడియట్గా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తే వెన్నుపూసలో ఇబ్బంది ఉంది, చాలా రేర్ కండిషన్, ఇమీడియట్గా సర్జరీ చేయాలంటే అప్పటిదప్పుడు సర్జరీ చేసుకున్నారు. సర్జరీ చేసుకున్నాక ఏంటి అసలు ఏం జరుగుతుంది అనే అవగాహన లేని వాళ్ళకి రీహాబిలిటేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎట్లా ఉపయోగపడుతుందని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంక్వైరీ చేసి తర్వాత రీహాబ్కి తీసుకొచ్చిన తర్వాత దెన్ వితిన్ 1 month కాళ్ళలో చలనం వచ్చింది, చేతిలో పట్టు వచ్చింది, ప్లస్ నిలబడగలుగుతున్నారు. ఇది మన మంజుల గారి స్టోరీ.